వేదిక మీద ఉన్న నా తమ్ముడు భాష డైనమిక్ లీడరు, ఎందుకంటే సుదీర్ఘంగా నాతో కలిసి పనిచేసిన బిడ్డ భాష. తల్లిదండ్రులు అప్పటి నుంచి ఈ బిడ్డను ముందుకు తీసుకొచ్చాను నేను అప్పుడు. సో ఇవాళ ఈ కార్యక్రమానికి గోరబండలో నన్ను ఆహ్వానించారు. ఇక్కడున్న స్థానిక కాంగ్రెస్ లీడర్లకి, కాంగ్రెస్ కార్యకర్తలకి, ఇక్కడికి వచ్చేసిన నా తెలంగాణ ముందుగా అందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన గోల్కొండలో బోనాల పండుగలో పాల్గొని ప్రారంభించాను. ఇవాళ బోరబండలో బోనాలు ఎత్తాను. ఈ బోనాల పండుగ అన్నది ఈ సీజన్లో మొదలవుతుంది. ఇది ఒక పాజిటివ్ వైబ్రేషన్. అంటే కోట్లాది మంది బోనాలు ఎత్తడం, ముఖ్యంగా మహిళలు నెత్తి మీద పెట్టుకుని చాలా దూరం నడిచి అమ్మవారికి ప్రసాదం సమర్పించడం అన్నది యావత్తు తెలంగాణ బాగుండాలని నా అక్క చెల్లెళ్ళందరూ ఎంతో చిత్తశుద్ధితో భక్తితో అమ్మవారిని జీవిస్తుంటారు, పూజ చేస్తుంటారు. మనం ఎప్పుడు ధర్మం వైపు నిలవాలి. నేను నా అన్నలు తమ్ముళ్ళ అక్కలు చెప్తాను, అమ్మవారిని పూజించడం కాదు, ఈ రాష్ట్రాన్ని మనం రక్షించుకోవాలి. అప్పుడే ఎందుకంటున్నానంటే ఎంతో కష్టపడి పోరాటాలు చేసి, త్యాగాలు చేసి, ఆత్మబలిదానాలు చేసుకుని తీసుకొచ్చిన రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఇలాంటి రాష్ట్రం ఒక బంగారు బాతు. ఆ బంగారు బాతుని కోసి తినేద్దామని చాలా మంది కన్ను వేశారు. దుష్టశక్తులు ఉన్నారు. దుష్టశక్తులు లోపలికి రావడానికి కుట్రలు చేస్తున్నారు. నేను ఒకటే అంటున్నాను, తెలంగాణ వచ్చిందని రిలాక్స్ అవ్వద్దు. ఎల్లప్పుడూ ఒక కంటి కనపడుతూ ఉండండి. అమ్మవారు రాత్రి పూట ఊరు మొత్తం తిరుగుతున్నట్టు నా అన్నతమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు రాత్రి పూట తిరుగుతున్నారు. ఈ తెలంగాణను కాపాడాలి. ఇది అక్షయ పాత్ర తెలంగాణ అంటే. ఆ అక్షయ పాత్రని కాపాడుకోవాలి. కానీ దుష్టశక్తులు ఊరికినట్లేదు. నేను ముందే చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి ప్రజలారా. కుట్ర చేస్తున్నారు మన తెలంగాణ మీద. మన తెలంగాణ మరొక్కసారి దోచుకోవాలి, వాళ్ళ కింద బాధ్యాన్ని కాలు మొక్కుతారా అన్నట్టు చేయాలని చేస్తున్నారు. అందుకే హుషార్ ద్వారా హుషార్. జీవితంలో పండగ పూట కొన్ని మంచి మాటలు చెప్తాను. మనం ఎప్పుడు దాన ధర్మాలు అన్నది చేయాలి. ఆకలి అని వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టాలి. కష్టం అని అన్న వాళ్ళకి ఆదుకోవాలి. అది మన తెలంగాణ బిడ్డల సంస్కృతి. అలా గొప్ప మనసు. ఎప్పుడు దాన్ని విడిచిపెట్టద్దు. ఎందుకంటే మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది. మనం ధర్మం వైపు నడిస్తే ధర్మం మనల్ని కాపాడుతుంది. ఇది ముందు మనం గుర్తు పెట్టుకోవాలి. పూజలు చేస్తాం, అమ్మవారిని మొక్కుతాం, అమ్మ నాకు మంచి అంటాం. కానీ ఇవి కూడా మన బాధ్యత, ధర్మం. ఆ ధర్మాన్ని గట్టిగా పట్టుకోవాలి, ధర్మం వైపు నడవాలి. ఎందుకంటే ఇది కలియుగం. ఈ కలియుగంలో అన్ని పాపాలే చేస్తుంటున్నారు. రకరకాలుగా దోపిడీ చేస్తున్నారు, రకరకాల మోసాలు చేస్తున్నారు. కానీ ఇలాంటి ఎంతో మంది తెలంగాణ బిడ్డలు మంచి కోరేవాళ్ళు, వాళ్ళ పూజలు పునస్కారాలు ఘోష ఒక వైఫై ఆన్ చేసినట్టే అమ్మ 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 అంటుంటే ఆ అమ్మవారు వాళ్ళని జీవిస్తుంది, కాపాడుతుంది. అది గుర్తుపెట్టుకోవాలని నేను చెప్తున్నాను. కాబట్టి ఈ శుభ సందర్భాన ఈ బోనాల పండుగ నాడు నేను మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికలు తప్పకుండా మంచి జరగాలి. ఎందుకంటే కాంగ్రెస్ ఎప్పుడు పేదల పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎప్పుడు మేలు చేసే పార్టీ. కానీ కొన్ని దుష్టశక్తులు కొన్ని మాట్లాడతారు, దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన ప్రభుత్వం మంచి చేయాలని చేస్తుంది, చూస్తుంది.
అది ఎక్కడ దాంట్లో సందేహపడాల్సిన అవసరం లేదు. ఆలస్యం అయినా లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తుంది మన కాంగ్రెస్. కాబట్టి ప్రజలారా, దుష్ట శక్తుల్ని నమ్ముకుంటే అమ్మవారు ఆ దుష్ట శక్తిని సంహారం చేస్తారు. మంచి వాళ్ళని నమ్ముకుంటే అమ్మవారు దీవెనలు ఇస్తారు. అది మన అమ్మవారిని మనం పూజ చేస్తాం. కాబట్టి మంచిగా ఆలోచించండి. ఈ పండగ పూట మీకు అంత మేలు జరగాలి, నా ప్రజలు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, మీ రాములమ్మ కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్తాను, చిన్న మార్పు. ఉద్యమాలు మనమందరం జై తెలంగాణ అనేవాళ్ళం కదా, కానీ చిన్న మార్పు చేయండి. గుండెలో ఉంది మన తెలంగాణ. పిడికెలు బిగించి గుండె మీద చేయి పెట్టి జై తెలంగాణ అని చెప్పండి. ఎందుకంటే ఆంజనేయ స్వామి గుండెలో ఉన్నది రాముడు కదా, తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నది తెలంగాణ కాదా? ఆ గుండెలో, ఆ గుండె మీద ఎప్పుడు ఎవరైనా గుడ్ మార్నింగ్ నమస్కారం అంటే ఆ మాట అనద్దు, జై తెలంగాణ అని చెప్పండి. గర్వంగా గౌరవంగా చెప్పండి, జై తెలంగాణ. ఎప్పుడు గుండె మీద చేపెట్టుకుని చెప్పండి జై తెలంగాణ. ఎందుకంటే మన రాష్ట్రం మనం తెచ్చుకుంటాం, మన ఇంట్లో మనం ఉంటాం, అద్దింట్లో మనం లేవు. ఇంతకాలం అద్దింట్లో ఉన్నాం, ఇప్పుడు మన సొంత ఇంట్లో ఉన్నాం. కాబట్టి ఆత్మ గౌరవంతో బతుకుతున్నాం. ఎవరిని తెలంగాణలో ప్రవేశించకుండా, ఎవరిని అంటే దుష్ట శక్తుల్ని తెలంగాణ దోచుకోవాలని కుట్ర బుద్ధితో వచ్చేవాళ్ళే రానివ్వద్దు. ఇది మా రాష్ట్రం, మేము తెచ్చుకున్న రాష్ట్రం, జై తెలంగాణ అని చెప్పాలి. అది ఎప్పటికీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఉద్యమకారినిగా, మీ బిడ్డగా, రాములమ్మగా నేను కోరుకునేది ఇదే. ఇది మీరు చేయాలని కోరుకుంటాను. ఎప్పుడైనా ఎవరైనా అంటే జై తెలంగాణ అని చెప్పండి. ధైర్యంగా గుండె విరుచుకుంటే చెప్పండి. మనం ఏ పెద్ద నామోషపడాల్సిన అవసరం లేదు. ఇది మన రాష్ట్రం, త్యాగాలతో వచ్చిన రాష్ట్రం. ఎందుకంటే సోనియా అమ్మగారు మనకు తెలంగాణ ఇచ్చింది. సోనియా అమ్మగారు తెలంగాణ ఇచ్చిందంటే అమ్మవారు ఆవిడ జీవించింది, అమ్మవారు ఆవిడ ద్వారా మనకి తెలంగాణ వచ్చేటట్టు చేసింది. ఇవాళ అంత సంతోషంగా కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, కానీ అది పడినట్టు కాదు. అవన్నీ దాటుకొని రావాలి. జీవితంలో మనుషుల తర్వాత కష్టాలు లేకుండా ఉండరు. ప్రతి ఇంటికి ఒక్కొక్క కష్టం ఉంటుంది. ఆ కష్టాలను దాటుకుని రావాలి, జయించాలి, మీరు అనుకున్నది సాధించాలి. అందుకే మీ అందరికీ మంచి జరగాలి, మీరు ముందుకు నడవాలి. మా ప్రభుత్వం తప్పకుండా మీకు మంచి చేస్తుంది. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీకు అనుకున్నట్టు ఏమేమి అనుకున్నారో, ఏమేమి చెప్పారో తప్పకుండా చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, బాబా తనకి మరొకసారి అభినందనలు తెలియజేస్తాను. చక్కగా ఆర్గనైజ్ చేశారు, చక్కగా చేశారు. సో మీ ఇంట్లో మీ ఆవిడ నెక్స్ట్ రాజకీయాల్లో గెలవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అలాగే మీకు అందరికీ మేలు జరగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నాన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరికీ మరోసారి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకొని సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. చేయి పెడితే ఆత్మవిశ్వాసం వస్తుందంటే ఒక్కసారి చూడండి, అదే పాటించండి. అమ్మవారి సన్నిధి దగ్గర నేను చెప్తాను.